ఈరోజు మనము కోపం గురించి మాట్లాడదాం. చాలామంది జీవితంలో ఆ కోపం అనేది సహజంగా వస్తుంటుంది, పోతుంటుంది. కానీ కొంతమంది జీవితంలో మాత్రం ఆ కోపం అనేది వెంటాడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎలా ఆ కోపం నుంచి మనం బయటకు రావచ్చు? అసలు మనిషికి ఎంతవరకు కోపం ఉండాలి? అంటే ఎంత మోతాదు? అంటే ఎంత అది మితిమీరితే వచ్చే ప్రమాదం ఏంటి? మితిమీరి దాటి వెళ్తే ఆ కోపం వల్ల జరిగే నష్టం ఏంటి అనే విషయాలు కొంచెం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సహజంగా మనకి కోపం రావడానికి ముఖ్యమైన కారణాలంటే ఆహ్, ఎవరన్నా మనం చెప్పినప్పుడు చేయకపోతే కోపం వస్తది. అది చిన్న చిన్న కోపాలు. ఇంకొకటి ఏందంటే మనం బాగా ఏదన్నా నమ్మి వాళ్ళకి ఏదన్నా చేసినప్పుడు వాళ్ళు అది గుర్తించకపోతే కొంచెం పెద్దగా వస్తది కోపం. ఇంకా అంటే బాగా మనం నమ్మినప్పుడు మన నమ్మకాన్ని ఆహ్, కరెక్ట్‌గా వాళ్ళు చూడనప్పుడు ఇంకా చాలా కోపమొస్తది. అంటే ఒక్కొక్క కోపానికి ఒక్కొక్క ఆహ్, లిమిట్ అనేది ఉంటది. కానీ ఈ రోజున ప్రతి మనిషి ప్రతి చిన్న విషయానికి గూడా కోప్పడుతున్నాడు. ప్రతి చిన్నది. అంటే మనిషికి ఆ కోపం అవసరమా? ఆ పరిస్థితిలో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. సో, రియాక్ట్ అవ్వాలి. కానీ ఆ రియాక్ట్ అనేది ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లోనే ఉండాలి. ఆ సిట్యుయేషన్ క్రాస్ అయిన తర్వాత అది కంటిన్యూ చేయడం వల్ల ఆ యొక్క కోపం అనేది అది ఎదుటి వాళ్ళ పైన ఎక్కువ ప్రభావం పడుతుంది. అలానే మీ మీద గూడా ఎక్కువ ప్రభావం పడే అవకాశాలుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఏదైనా కాసేపు బాగా కోపడ్డావనుకో, నీకు తెలియకుండా నీ యొక్క బాడీ గావచ్చు, నీ ఆలోచన గావచ్చు, నీ మనసు గావచ్చు, నీ యొక్క కంట్రోల్ దాటిపోయే పరిస్థితిని నువ్వు గమనించే ఉంటావు. అప్పుడు నీకు తెలియకుండా నీలో నువ్వు కొద్దిగా బార్డర్ దాటి మాట్లాడతావు. సో, అంత ఎక్స్‌ట్రీమ్ క్రాస్ అయ్యేంత కోపం మనిషికి ఎప్పుడు గూడా పనికిరాదు. దానివల్ల చాలా చాలా నష్టపోతాం. సో, నేనేమంటున్నా అంటే, ఒకవేళ నీకు కోపం వచ్చిందనుకో, ఏదన్నా ఒక సిట్యుయేషన్స్‌లో కావచ్చు, ఒక పరిస్థితిలో కావచ్చు, ఎవరైనా నిన్ను ఇట్లా నమ్మించి మోసం చేసినప్పుడు, ఎవరన్నా నువ్వు చెప్పిన పని చేయనప్పుడు, నీకు కోపం వచ్చినప్పుడు నీ మైండ్ ఎప్పుడు కూడా ఇలా ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు అనుకున్న ఆలోచన ఇలా జరగాలి అన్నట్టుగా ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్‌గా చేయగలిగితే, నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటది? ఇప్పుడు వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా నువ్వుండలేవు. నీ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళుండలేరు. ఎక్కడో ఒక చోట ఈక్వల్‌గా జరిగే అవకాశాలుంటాయి అంతే. ఇద్దరు ఒకలాగా చెయ్యొచ్చు ఒక్కొక్క సందర్భాల్లో అంతే. నువ్వు అనుకున్నట్టుగానే ఎదుటివాడు ఉండాలనుకోవడం అది కరెక్ట్ గాదు. నువ్వు అనుకున్నట్టుగానే ఎదుటి వాళ్ళు చెయ్యాలి అనుకోవడం గూడా కరెక్ట్ గాదు. నీ కోపం అనేది ఎలా ఉందంటే అందరూ నువ్వు చెప్పినట్టే వినాలి, నువ్వు అనుకున్నట్టే ఉండాలి అనే కోపాలు ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. సో, నీ కోపం అనేది నీకు తెలియకుండా ఎదుటి వాళ్ళ సమయాన్ని పోగొట్టే విధంగా అనేది పక్కన పెడితే, నీకు విలువైన సమయం నువ్వే కోల్పోతున్నావు. ఆ కోపం వల్ల ఎదుటి వాళ్ళు డ్యామేజ్ అవ్వడం కన్నా, నీలో నువ్వు బాగా డ్యామేజ్ అవుతున్నావు. కోపం రావాలి మనిషికి. కానీ మనుషులని కోల్పోయే విధంగా రాకూడదు. కోపం రావాలి. ఎదుటి వాళ్ళు నువ్వు కోప్పడే విషయాలు దేనికి అని తెలుసుకోగలిగేలాగా రావాలి. ఎదుటి వాళ్ళు నీకు దూరమయ్యేలాగా కాదు. నీ కోపం అనేది నీ మనసులో ఉన్న ఏదైతే విషయం ఉందో అది చెప్పగలిగేలాగా రావాలి. ఎదుటి వాళ్ళని దూరం చేసుకునేలాగా కాదు. సో, ఎదుటి వాళ్ళ పైన కోపం ఎంత చూపించాలో అంతే చూపించాలి. ఎందుకంటే నీలాగా ఇక్కడ కొంత సమయాన్ని, కొంతకాలం గడపడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారని తెలుసుకో. ఆ వచ్చే కాసేపు గూడా అన్నీ ఉండాలి మళ్ళీ లైఫ్‌లో. కోపం ఉండాలి, బాధ ఉండాలి, కన్నీళ్లుండాలి, సంతోషం ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నిటికీ కాస్త సమయమే ఉండాలి. ఎందుకంటే నీకే కాస్త సమయం ఉందిక్కడ. ఆ సమయంలో కూడా
అదే పెద్దగా నువ్వు సమయాన్ని కేటాయిస్తే మాత్రం నువ్వొచ్చే కార్యం, నువ్వొచ్చిన సమయాన్ని నువ్వు అద్భుతంగా జీవించడానికి ఉండదిక్కడ. కాబట్టి నీ సమయం ముందు, నువ్వొచ్చిన సమయం ముందు ఇవన్నీ చాలా చిన్నవని తెలుసుకో. చాలా చిన్నవని తెలుసుకో. ఆ చిన్న విషయాల్ని పట్టుకొని నీ విలువైన సమయాన్ని నువ్వు ఎట్లా పడితే అట్లా కోల్పోతున్నావని నువ్వు తెలుసుకోగలిగితే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఎదుటి వాళ్ళకి చెప్పు వినేంత వరకే. వినకపోతే వదిలే. దానికి కోప్పడాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళతో బాగుండు. ఎదుటి వాళ్ళు నీ పట్ల బాగా లేకపోతే జస్ట్ అక్కడ మూవ్ ఆన్ అయిపో. అక్కడ కోప్పడాల్సిన అవసరం లేదు. నీ మాట వింటలేరా వదిలేసి. అక్కడ కోప్పడాల్సిన అవసరం లేదు. నీ ప్రయాణం ఏదో నువ్వు చూసుకుంటూ వెళ్ళిపో. నువ్వు చెప్పాలనుకుంది చెప్పు. బాగుండాలనుకున్నట్టుగా అందరితో బాగుండు. అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఏది కూడా ఆగిపోకూడదు. సో ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నారు. ఆ కోపం వల్ల చాలా కోల్పోతున్నారు. సో కోల్పోయిన తరువాత నువ్వు ఎంత బాధపడ్డా నీ యొక్క సమయం అయితే తిరిగి రాదు. చాలామంది చూస్తుంటాం కదా, కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ భయంకరమైన నిర్ణయాల నుంచి చాలా విలువైన మనుషులు కోల్పోతారు. తర్వాత అనుకుంటారు, అరే నేను అసలు ఆ టైంలో నేను అంత అరవకపోతే బాగుండేది, అంత సీరియస్ కోపం కావాల్సిన అవసరం లేకుంటుండే అన్న ఫీలింగ్లోకి వాళ్ళు వచ్చినా కూడా లాభం లేకుండా పోతుంది. సో నేను అదే చెప్తున్నా, మనుషుల్ని కోపం రావాలి కానీ మనుషుల్ని కోల్పోయేలా కాదు. సో నీ లైఫ్లో ఇవన్నీ చిన్న విషయాలే. ఆ విషయాల కోసం నీ యొక్క సమయం పోయేంత భూతద్దంలో చూడాల్సిన పని లేదని నేను అంటున్నా.